హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ sharvani A to Z క్రియేషన్స్. ఈరోజు స్పెషల్ పిల్లలకి చాలా ఇష్టమైన కార్న్ఫ్లెక్స్. ఈ కార్న్ఫ్లెక్స్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇవి కార్న్ఫ్లెక్స్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో కొద్దిగా కార్న్ఫ్లెక్స్ని వేసుకుంటూ ఒక స్పూన్ సహాయంతో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి 2-3 సెకండ్లలో ఫ్రై అయిపోతాయండి. చాలా త్వరగా చేసుకునే రెసిపీ. ఇప్పుడు స్ట్రైనర్తో ఇలా మొత్తం ఆయిల్ అంతా పోయే వరకు ఉంచేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మళ్ళీ ఇలాగే అన్ని కార్న్ఫ్లెక్స్ని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇవ్వచ్చు. చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇలాగే అన్నీ రెడీ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోవాలి. రుచికి తగినంత కారంని కూడా స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం సాల్ట్ని కారంని స్ప్రింకిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. మీరు ఇంకా ఇందులోకి కావాలనుకుంటే పల్లీలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కూడా ఇందులోకి వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ వేయలేదు. అంతేనండి, చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా. మీరు ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.